హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. సింగమయ్య జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయాడంటూ వార్తలు గుప్పున వ్యాపిస్తూ ఉన్న సమయం అది. ఎన్నిసార్లు చెప్పినా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకట్లేదు. ఆ వీడియో తీసింది ఎవరు, ఆ వీడియో ఫ్యాబ్రికేటెడా లేదంటే ఒరిజినలా, అదేవిధంగా ఈ వీడియో తీసిన టైంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు, వాటికి సంబంధించిన వీడియోస్ ఏమైపోయినాయి, కేవలం ఒకే ఒక వీడియో ఎందుకుంది, ఇలా ఆలోచిస్తే చాలా చాలా అనుమానాలకి తావు దొరుకుతుంది. అంతేకాదు ఇతను పడిపోయిన ప్లేస్ దగ్గర నుంచి ఆటోలో తీసుకెళ్లారా, అంబులెన్స్ లో తీసుకెళ్లారా, రోడ్డు ఎందుకు దాటించారు, అతను గాయపడిన తర్వాత కనీసం ఒక గంట సేపు వరకు ఎందుకు ఆయన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళలేదు, ఇటువంటి అనుమానాలు చాలా చాలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సింగయ్య చనిపోయిన తర్వాత ఒక పంచనామా అనేది రిలీజ్ చేయడం జరిగింది. జీజీహెచ్, గుంటూరు జీజీహెచ్. అసలు ఆ పంచనామా చూస్తే ఈ దెబ్బలకి ఒక మనిషి చనిపోతాడా లేదా అనేది మీరే చెప్పండి. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ ఆ మనిషికి తగిలినటువంటి దెబ్బలు తన మరణానికి కారణం ఎంతవరకు దోహదపడతాయి అనేది. అయితే ఈ చూసిన తర్వాత నాకు అనిపించింది, దీనికి ఒక మనిషి చనిపోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కాలు నరికి, చేతులు నరికి, ఏదేదో పోయినా కూడా మనుషులు బ్రతికే ఉంటారు. ఎందుకంటే పాటలు పోయినా కూడా చాలా మంది, మనం లైవ్ ఎగ్జాంపుల్ గా అక్కడ ఇక్కడ అడుక్కునే వాళ్ళని, రోడ్డు పక్కన కొంతమంది ఇబ్బంది పడుతూ తిరిగే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. అంతా ఫిజికల్ డ్యామేజ్ జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బాడీ వాటిని రికవర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జరిగింది మాత్రం నాకు చాలా 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 డౌట్ఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే శవ పరిస్థితి ఎలా ఉందంటూ వాళ్ళు పంచనామాలో తనకి జరిగిన దెబ్బల గురించి రాయడం జరిగింది. అది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా చేసుకొని నేను మీకు వివరిస్తూ ఉన్నా. శవం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శవాగారం వద్ద శవం తాజాగా చల్లగా ఉండి స్ట్రక్చర్ పైన, తాజాగా ఉందంట, చల్లగా ఉందంట, స్ట్రక్చర్ పైన తల తూర్పు వైపుకు, కాళ్ళు పడమర వైపుకు ఉన్నాయంట. అంటే పడుకోబెట్టిన విధానాన్ని, తల తూర్పు వైపుకి, కాళ్ళు పడమర వైపుకు ఉన్నాయంట. నోరు కొద్దిగా తెరవబడి ఉన్నది. గాయములు, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, కొద్దిగా వినండి. గాయములు ఎడమ బుగ్గ దవడ పైన గోకుడు, అంటే జస్ట్ గోకుడు, ఒక రోడ్డుకి బండి మీద నుంచి మనం పడ్డప్పుడు గోకుతాం కదా, ఇలా గోకుపోతుంది కదా, లేదంటే ఏదన్నా జారిపడినప్పుడు ఏదో ఒకటి మన బాడీకి ఇలా రాచుకుంటూ వెళ్తే పడే గాయం ఉంటుంది కదా, గోకుడు గాయం. అంత చిన్న గాయం ఎక్కడ, ఎడమ బుగ్గ పైన, ఎడమ బుగ్గ పైన గోకుడు గాయం ఉంది. ఓకే. రెండు, కుడి కంటి కింద బాగాన నల్లగా వాడిన చీలుడు గాయం. కుడి కంటి కింద అంట నల్లగా మాడిపోయినటువంటి, అంటే దెబ్బ కొంచెం పెద్ద జరిగింది, చీలుడు గాయం, కొంచెం చీలుడు గాయం ఉందంట కుడి కంటి కింద, అంతే. ఓకే, చీలుడు గాయం. మూడు, కుడి ఛాతీ పైన దోకుడు చీలుడు గాయాలు. కుడి ఛాతీ పైన దోకుడు చీలుడు గాయాలు చిన్న చిన్నవి ఉన్నాయంట. అదే విధంగా నాలుగు, కుడి చేయి వెనుక భాగం నుండి అరచేయి వెనుక భాగం వరకు తోలు లేచిన గోకుడు గాయం. గోకుడు గాయం, ఇది కూడా గోకుడు గాయం. బోన్స్ ఫ్రాక్చర్ ఎక్కడా లేవు, ఓన్లీ గోకుడు గాయమే ఉంది. ఓకే. ఇంకా ఐదోది, చిన్న చీలుడు గాయం. ఇది పైన నాలుగులోనే కుడి భుజం వద్ద గోకుడు గాయం. గోకుడు చీలుడు, గోకుడు చీలుడు గాయం. ఓకే. అదే విధంగా ఆరో పాయింట్, కుడి ఎడమ మోకాల వద్ద చిన్న చిన్న గోకుడు గాయాలు. చిన్న చిన్న గోకుడు గాయాలంట. ఏడు, ఎడమ చేయి చిటికిన వేలు లోన గోకుడు గాయం. ఎడమ చేయి చిటికిన వేలులో గోకుడు గాయం ఉందంట. తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, అదే విధంగా తెలుపు రంగు కట్ బనియన్, సిమెంట్ రంగు గల జీన్స్ ప్యాంటుని ఆయన వేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇందుట్లో ఎక్కడా కూడా ఫ్రాక్చర్స్ లేవు, ఎక్కడా కూడా బ్రేకింగ్స్ లేవు, ఎక్కడ కూడా పగిలిపోయి ఇంజురీ అయినటువంటి ప్రదేశాలు, అంటే పెద్ద దెబ్బలు పగిలిపోవటం. కారు 4000 కేజీల కారు తలెక్కింది అన్నప్పుడు తల చిట్లటమో పగలటమో ఏదో ఒకటి జరగాలి కదా. మరి అటువంటి గాయాలు ఇక్కడ ఏం లేవేంటి. అంతేకాదు అతను ప్యాంట్ కలరు, పడుకున్న విధానం అన్ని క్లియర్ గా ఎంత మెన్షన్ చేశారంటే, మీరు ఇప్పుడు చెప్పిన ఈ ఏవైతే 7 గాయాలు ఉన్నాయో, ఈ గాయాలతో ఒక మనిషి చనిపోతాడా అనేది
మీరే ఆలోచించండి. చీలుడు గోకుడు తప్పించి బోన్ బ్రేకేజ్ అవటం, స్కిన్ లోపల ఎముకలు కనిపించటం, అదే విధంగా బ్రేక్ అయ్యి బాడీలో ఒక పార్ట్ ఏలాడతా ఎట్లా ఉండటం, ఇవేమీ లేవు. కేవలం ఒక జారితే పడితే ఎటువంటి గాయాలైతే ఉంటాయో అటువంటి గాయాలే ఉన్నాయి ఈ సింగయ్య. మరి ఇటువంటి చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి సింగయ్యని కనుక మనం చూసినట్లయితే కాలు మీద కాలు వేసుకుని రోడ్డు మీద అంబులెన్స్ వస్తుంటే దర్జాగా చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. పర్లేదు, నువ్వు అదృష్టవంతుడు. ఎమ్మటే లాగారు మనవాడు, లాగబట్టి ఫోన్ చేసినాం. అంతేదాకా చాలు దర్జాగా రారా, అంబులెన్స్ వచ్చింది వెళ్దామంటే ఎక్కడికి అని అడుగుతున్నాడు. హాస్పిటల్ కంటే ఎక్కి కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని దర్జాగా అటువంటి వ్యక్తి. అండ్ ఇంకా పోలీసులు ఎత్తుకెళ్ళేటప్పటికి ఆయన పరిస్థితి ఎలా ఉంది, కాలు చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోతున్నాడు. ఆల్రెడీ షోల్డర్ మీదకి వెహికల్ ఎక్కిందని చెప్తూ అదే షోల్డర్ పట్టుకొని లాక్కొని వెళ్ళారు ఈ పోలీసులు. ఏం చేయాలన్నా చెప్పండి. ఇప్పుడు వ్యక్తి ఇంజ్యూర్ అయి ఉన్నారు, ఎంత ఇంజ్యూర్ అయిందో తెలియదు. వీళ్ళు ఇచ్చిన పంచనామా ప్రకారం చూస్తే బాడీ పైన పడిన దెబ్బలు గాయాలు చాలా చాలా న్యాచురల్ చిన్నవే. న్యాచురల్ ఎందుకంటే అంటే సివియర్ గాయాలు కాదు, పడినప్పుడు పడినటువంటి గాయాలు మాత్రమే. అటువంటి వ్యక్తి 45 నిమిషాలు అందరితో మాట్లాడుతూ కాలు మీద కాలు వేసుకుని తిరిగినటువంటి వ్యక్తి ఒక్కసారిగా హాస్పిటల్ చేరేలోపు చనిపోయాడంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి నిర్లక్ష్యమా, లేకపోతే మార్గ మధ్యంలో ఏమన్నా జరిగిందా? అసలు ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి ఎందుకు అంత జాప్యం చేశారు, ఎవరు ఆదేశాలతో సింగమయ్యని లేటుగా తీసుకెళ్లారంటూ కార్మూరి వెంకట గారు అడుగుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. మరి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ఆయన ఇన్సిడెంట్ జరిగినటువంటి 4 రోజుల తర్వాత వీడియో రావడం ఏంటి? అంతకుముందు ఎస్పీ వేరే వెహికల్ అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి పూచికత్వంతో వదిలేయటం ఏంటి? 4 రోజుల తర్వాత ఒక డీప్ ఫేక్ వీడియో రావడం ఏంటి? దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసులు కడతారేంటి? ఆ 4 రోజులు ఆ వీడియో ఎక్కడుంది? ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు? ఆ విషయాన్ని ఎందుకు మీడియా ముందుకు తీసుకురావట్లేదు? ఇవన్నీ మనకి అనుమానాలకి తావులిస్తూ ఉన్నాయి. కావాలని చేశారా? మార్గ మధ్యంలో సింగయ్యని ఏమైనా చేశారా హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గ మధ్యంలో? ఎందుకంటే కాలు మీద కాలు వేసుకుని దర్జాగా మాట్లాడిన వ్యక్తి విగత జీవిగా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తేలింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, అది వస్తే కానీ ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు, ఏ ఒక్కడిని వదిలేది లేదంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది మొత్తానికి ఆయన పంచనామా రిపోర్ట్. మీరేమంటారు? దీనివల్లే చనిపోయాడంటారా? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.